2 కోట్లు సర్దుబాటు చేస్తామని చెప్పాడు. ఇవ్వటం అనేదానికి క్లారిటీ లేకపోవడం. ఈ రోజైతే 20 ఇస్తానన్నాడు. ఓకే, ఒక 20 లక్షలు వచ్చినాయి అని ట్రాన్స్ఫర్ కుదరదు, నువ్వే వచ్చి తీసుకెళ్ళి అన్నాడు. సార్ రాత్రి నేనే వస్తాను, విజయవాడ పనులు ఇస్తాను అన్నాడు. సార్ ఉదయం ఫోన్ చేస్తే నాకు కుదరట్లేదు, నువ్వే వచ్చి తీసుకెళ్ళి. నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. నేను తీసుకొస్తాను. డాక్టర్ రామచంద్రారెడ్డి జిమ్స్ సర్జన్. మధ్య బాపట్ల తెలుగుదేశం పార్టీ నుంచి టికెట్ నేను ట్రై చేసుకుంటా ఉన్నాను. ఆ జిమ్స్ ఏర్పాటు అయిన దగ్గర నుంచి కూడా దానికి సంబంధించి అన్ని విషయాల్లో కూడా నేను ఇంకా వచ్చాను. ఆ లావాదేవీల్లో భాగంగా కొంత అమౌంట్ సర్దుబాటు చేస్తానని చెప్పాడు. మొన్న ఈ మధ్యకాలంలో ఒక 5 లక్షలు వాళ్ళ భార్య అకౌంట్ నుంచి కూడా నాకు పంపించాడు. ఈరోజు ఒక 20 లక్షల డబ్బులు సర్దుబాటు అయ్యి తీసుకెళ్ళి అమ్మని పిలిచాడు. కూర్చొని మాట్లాడుతూ ఉన్నాము. కూర్చొని కూడా 2 నిమిషాలే. ముందే పథకం ప్రకారం అనుకున్నాడు బాగుంది. తెలుగుదేశం పార్టీలో టికెట్ తెచ్చుకోవటం, ఎదగటం ఇదంతా అతనికి ఏమో జీర్ణం అయ్యట్లేదు. వెనక నుంచి బాలు అని అతని దగ్గర పనిచేసే మేస్త్రి పక్కన ఉన్నాడు. అతను దాడి చేశాడు. ఏం ఆయుధం అనేది కూడా చూసే పరిస్థితి లేదు. వెనక్కి ఏంటిరా దాడి చేస్తున్నావు, ఏంటి నన్ను కొట్టావు అనేసరికి కొట్టినా కొడుకుని చంపినా కొడుకుని ఇతను అరుచుకుంటా ఇతనేమో తీసుకున్నాడు. నాకు ఇంకా కళ్ళు బయర్లు కమ్మి మొత్తం బ్లడ్ అయిపోయింది. మొత్తం బ్లడ్ ఎంత పోయిందంటే ఆ బట్టలు అవన్నీ చూసిన అంత అర్థం అయిపోతుంది. ఇంకా నాకు కళ్ళు కనపడలేదు. 10 నిమిషాలు ఇద్దరు మరి ఎటు పోయారు. 5 నిమిషాల లోపే నేను ఇంక డ్రైవర్కి తేరుకొని డ్రైవర్కి ఫోన్ పట్టుకొని డ్రైవర్కి ఫోన్ కొడితే డ్రైవర్ కింద నుంచి వచ్చి రామచంద్రారెడ్డి వెళ్ళిపోయాడు. డ్రైవర్ నన్ను ఎక్కడే తీసుకొచ్చాను. ఈరోజు సుమారు 1 గంట సమయంలో దర్శకు సంబంధించినటువంటి మర్రెడ్డి శ్రీనివాసరెడ్డికి జిమ్స్ హాస్పిటల్కి రాగా అక్కడ ఉన్నటువంటి అధినేత అయినటువంటి రామచంద్రారెడ్డి బాలు మధ్య చిన్న తగాదా జరగడం జరిగింది. ఆ తగాదా ఎందుకు జరిగిన విషయం ఇంకా పూర్తిగా వివరాలు రాలేదు. హాస్పిటల్ అడ్మిట్ అయి ఉన్నాడు. ఆయన ఇప్పుడే విచారిస్తే స్టేట్మెంట్ కూడా రికార్డ్ చేయలేదు. తలకు మాత్రం 2 గాయాలు, బలమైన గాయాలు దగ్గర ఉన్నాయి. అది స్టేట్మెంట్ రికార్డ్ చేసి దర్యాప్తులు ఎలా జరిగిందో మీకు పూర్తిగా వివరించగలం. ఆయనే కండిషన్ బాగుంది, కాన్షియస్ ఉన్నాడు, కూర్చో ఉన్నారు. పైన ఏంటంటే స్టిచ్చెస్ వేసి ప్లాస్టర్ వేస్తున్నారు, దాన్ని ఓపెన్ చేయలేదు. అది స్కల్కి తగిలిందనే విషయం నాకు తెలియదు. డాక్టర్ గారు అందుబాటులో లేడు, విచారించి గొడవ కారణాలు నాకు పూర్తిగా తెలియదు. నేను హాస్పిటల్కి వెళ్తాను. ఇంతవరకు ఇంటిమేషన్ ఆయన ఏం చెప్పాడు కారణాలు మనకు చెప్పాలి. 2 బాలు అని చెప్పాను, బాలు కొట్టాడని చెప్పారు.